యజమానులకు భోజనంలో మత్తుమందు కలిపి ఇంట్లో చోరీకి పాల్పడ్డ ఘటన హైదరాబాద్ కాచిగూడలో చోటు చేసుకుంది. 2 కిలోల బంగారు ఆభరణాలు 3 కోట్ల నగదు తీసుకుని ఇంట్లో పనిచేస్తున్న నేపాలీ పనివారు పరారయ్యారు. లింగంపల్లిలో పారిశ్రామికవేత్త హేమరాజు కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. అయితే వారం క్రితమే నేపాలీ వారిని ఇంట్లో పనికి కుదుర్చుకున్నారు. అయితే ఆయన కుమారుడు కోడళ్లు విదేశ యాత్రకు వెళ్లారు. ఇక హేమరాజు ఆయన భార్య మాత్రమే ఇంట్లో ఉండడంతో అదే అదునుగా పని మనుషులు వారి కుట్రకు తరలేపారు. రాత్రి భోజనంలో మత్తుమందు కలిపి ఇచ్చారు. భోజనానంతరం హేమరాజు దంపతులు సొమ్మసిల్లి పడిపోయారు. ఇక నేపాలీ దంపతులు ఇంట్లోని నగలు చోరీ చేశారు. నిత్యం మార్నింగ్ వాక్ వచ్చే పారిశ్రామికవేత్త రాకపోవడంతో సోమవారం ఉదయం ఆయన స్నేహితులు వెళ్లి తలుపులు తట్టారు. అప్పటికీ మగతలోనే ఉన్న బాధితుడు తలుపు తీశాడు. ఇక తర్వాత దొంగతన విషయం బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. కాచిగూడలో భారీ చోరీ జరిగింది. భార్యాభర్తలకు ఆహారంలో మత్తుమందు ఇచ్చి కలిపిపెట్టి వాళ్ళు అపస్మారక స్థితిలోకి వెళ్ళిన తర్వాత 3 కోట్ల రూపాయల నగదు 2 కేజీల బంగారు ఆభరణాలను దోచుకుని వెళ్లారు ఇంట్లో పనిచేస్తున్నటువంటి నేపాలీలు. ఇన్సిడెంట్ చోటు చేసుకున్నటువంటి ప్లేస్లో మనం ఉన్నాం. ప్రజెంట్ మన వెనకాల కనిపిస్తున్నటువంటి ఇదే ఆశీర్వాద్ అపార్ట్మెంట్స్ G+3గా ఉన్నటువంటి ఇల్లు ఇది. సో ఈ ఇంట్లోనే రాత్రి చోరీ అనేది జరిగింది. ఈ ఇల్లు హేమరాజు జైన్ అనేటువంటి పారిశ్రామికవేత్తకు చెందినటువంటి ఇల్లు. అయితే ప్రస్తుతం ఇంట్లో ఆయన యొక్క భార్య ఆయన మాత్రమే ఉంటున్నారు. గత కొద్ది రోజుల క్రితమే కొడుకు కోడలు ఇద్దరు విదేశాలకు వెళ్ళడం జరిగింది అకేషన్ మీద. అయితే ఈ ఇంట్లో గత కొంతకాలం నుంచి నేపాలీలకు చెందినటువంటి భార్యాభర్తలు ఇద్దరిని ఇంట్లో పనికి పెట్టుకోవడం జరిగింది. వాళ్ళు గత కొంతకాలంగా కూడా నమ్మకంగా పనిచేస్తున్నట్లు నటిస్తూ వచ్చారు. అయితే ఆయన పారిశ్రామికవేత్త కావడంతో ఎప్పటికప్పుడు పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలను తీసుకుని వెళ్ళటం, పెద్ద ఎత్తున నగదును ఎక్కడి నుంచి పట్టుకుని వెళ్ళటం, ఇంటికి తీసుకురావటం, ఇవన్నీ కూడా భార్యాభర్తలు ఇద్దరు గమనిస్తూ వచ్చారు. అయితే ఈ అమౌంట్ను ఎలాగైనా సరే కాజేయాలి, ఈ సొత్తును దోచుకోవాలన్నటువంటి దుర్బుద్ధి వచ్చిన తర్వాత సరైనటువంటి సమయం కోసం వాళ్ళు ఎదురు చూస్తూ వచ్చారు. ఇక ఎప్పుడైతే హేమరాజ్ జైన్ కొడుకు కోడలు విదేశాలకు వెళ్లారో కేవలం భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే ఉంటారు కాబట్టి వాళ్లను ఎలాగైనా సరే మభ్యపెట్టి ఈ సొత్తు మొత్తాన్ని కూడా కాజేయాలన్నటువంటి ప్లాన్ చేసినటువంటి నేపథ్యంలోనే రాత్రి వాళ్లకు ఫుడ్ అరేంజ్ చేసి ఆ భోజనంలోనే కొంత ఇటు అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళగా మత్తుమందు కలిపి పెట్టిన తర్వాత ఆ భోజనాన్ని తిని హేమరాజ్ జైన్తో పాటు ఆయన యొక్క భార్య ఇద్దరు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఇక ఇదే అదునుగా భావించినటువంటి నేపాలీ భార్యాభర్తలు ఇద్దరు ఇంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎక్కడెక్కడైతే అమౌంట్ను పెట్టారో ఆ ప్రాంతాల మొత్తాన్ని కూడా వెతికి అక్కడ ఉన్నటువంటి 3 కోట్ల రూపాయల నగదును అలాగే బంగారు ఆభరణాల మొత్తాన్ని కూడా దోచుకొని ఇక్కడి నుంచి ఉడాయించడం జరిగింది. ఇక ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాస్తవానికి హేమరాజ్ జైన్ రెగ్యులర్గా వాకింగ్కి వెళ్తూ ఉండేవాడు స్నేహితులతో కలిసి. తెల్లవారుజామున స్నేహితులు వాకింగ్కి వెళ్ళాలని హేమరాజ్ జైన్కు ఫోన్ చేసినప్పుడు ఆయన రెస్పాండ్ కావడంతో స్నేహితులే స్వయంగా ఇంటి వరకు వచ్చి అసలు ఏం జరిగిందని చూసేటువంటి ప్రయత్నం చేయగా ఒక్కసారిగా అపస్మారక స్థితిలో కనిపించారు హేమరాజ్ అలాగే ఆయన యొక్క భార్య. సో ఇద్దరు ఈ ఇన్సిడెంట్కు సంబంధించి స్నేహితులు ఇమీడియట్గా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు అలాగే అంబులెన్స్కు ఫోన్ చేయడంతో ఇమీడియట్గా పోలీసులు ఇక్కడికి చేరుకొని అన్కాన్షియస్ స్టేజ్లో ఉన్నటువంటి ఇద్దరిని ముందుగా దగ్గరలో ఉన్నటువంటి అపోలో ఆసుపత్రిలో జాయిన్ చేయడం జరిగింది ట్రీట్మెంట్ కోసం. ప్రస్తుతం వాళ్ళు చికిత్స తీసుకుంటున్నారు. మరోవైపున ఈ నేపాలీ వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైతే 3 కోట్ల రూపాయల నగదు అలాగే 2 కేజీల బంగారు ఆభరణాలతో ఉడాయించినటువంటి వాళ్ళని పట్టుకునేందుకు పలు బృందాలు కూడా రంగంలోకి దిగాయి. వారిని పట్టుకునేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ కేసును చాలా సీక్రెట్గా ఆపరేట్ చేస్తున్నారు పోలీసులు. ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఎందుకంటే హేమరాజ్ జైన్ ప్రముఖ పారిశ్రామికవేత్త కావడంతో ఆయనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి కూడా బయటకు రాకుండా చాలా గుట్టుచప్పుడు కాకుండా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఇంట్లో నమ్మకంగా నటిస్తూ గత కొంతకాలం నుంచి పనిచేస్తున్నటువంటి పనివాళ్లు పెద్ద ఎత్తున 3 కోట్ల రూపాయల నగదు 2 కేజీల బంగారు ఆభరణాలతో ఉడాయించడంతో చుట్టుపక్కల స్థానికులు ఒక్కసారిగా షాకు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ విశ్వతో రత్నకుమార్, కాచిగూడ నుంచి.